ఆర్థోపెడిక్ సర్జరీస్లో మన ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటే మనం పేషెంట్కి మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలం అనేది నేను అలా చెప్తానండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఆర్థోపెడిక్ సర్జన్, బెజవాడ హాస్పిటల్స్. రెగ్యులర్గా పేషెంట్స్కి ఒక సర్జరీ చేస్తాం అని చెప్పిన వెంటనే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మన ఈ మిగతా సర్జరీస్ కన్నా ఆర్థోపెడిక్ సర్జరీస్ అనేది అట్మోస్ట్ స్టెరిలిటీతో చేసుకోవాలండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే మనకి ఇన్ఫెక్షన్ ఒక ఆపరేషన్ తర్వాత, ఈ ఆర్థోపెడిక్ సర్జరీస్ తర్వాత ఇన్ఫెక్షన్లు అవుతాయి, మనకి పర్వాలేదా, సర్జరీలు జాగ్రత్తగా చేయించుకోవచ్చా అనేది క్వశ్చన్స్ రెగ్యులర్ గా ఉంటాయి. మనకి ఆన్సర్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఒక ఆపరేషన్ థియేటర్ కి చూస్ చేసుకుని చేస్తున్నామో అట్మోస్ట్ స్టెరిలిటీ అంటే క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన దగ్గరకు వచ్చేసి ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ స్టెరిలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ స్టెరిలిటీతో అండ్ లామినార్ ఆపరేషన్ థియేటర్ అంటే మనకి పూర్తిగా ఒక ప్యూరిఫైడ్ ఎయిర్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుందండి. అట్లాగే కొంచెం ఉన్న దాంట్లో ద బెస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అండి. మనకి ఇది ఒక సిఎం మెషిన్ అంటాం. సో లైవ్ ఎక్స్రేస్ ని షూట్ చేస్తూ ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ ఫిక్సేషన్ చేస్తున్నప్పుడు అక్యురేట్ గా మనకి ఆ రిడక్షన్స్ అనేది మనకి చూపించడం జరుగుతుందండి. అట్లాగే మనకి లాప్రోస్కోపీ అండ్ ఆర్థ్రోస్కోపీ టవర్, సో ఈ కీ హోల్ సర్జరీస్ అన్నిటిని మనం ప్రిసైజ్ గా చేయడానికి అనేది వెరీ ఇంపార్టెంట్. సో క్లీన్, స్టెరైల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఈస్ సక్సెస్ ఫర్ ఎ గుడ్ పాజిటివ్ సర్జరీ. థ్యాంక్ యూ.